అంతవరకు పరిచయం లేదు. మావాడెవడో యూనిఫామ్‌లో ఉండి అక్కడి నుంచి వాళ్ళతోటి మాట్లాడుతుంది ఆయన గమనించాడు. బహుశా ఎవరో వచ్చారు చూడటానికని ఉద్దేశం. బహుశా ఎవరైనప్పటికీ ఆయన అక్కడ కొంచెం నాకు కనపడుతూనే ఉన్నారు. నేను ఆయన చూస్తున్నప్పుడు వాళ్ళకి ఇట్లా రమ్మని చెప్పండి అన్నట్టుగా ఒక సైగ చేశారు. చేస్తే నేను పోయాను. పోయి సార్ నేను ఇట్లా ఫలానా సీతారామరావు నా పేరు రావులపాటి సీతారామరావు, తిరుపతిలో ఎడిషన్ స్పీకర్. చాలా సంతోషం అండి, రండి, ఏం పని మీద వచ్చారు అంటే నేను చెప్పాను, మా ఫాదర్ ఇన్లాకి కొంచెం ఒంట్లో బాగాలేక తీసుకొని వచ్చాం. అయ్యో మరి డాక్టర్ సీటర్స్ అంతా అయింది సార్, అది అయిపోయింది. ఈ లోపల మేము సరదాగా, ముఖ్యంగా మేమంతా కూడా మీ సినిమాలు చూసి ఎన్టీఆర్ గారు కనపడతారా, ఎన్టీఆర్ గారు ఎప్పుడైనా కలిసినప్పుడు వారిని చూడటమే మహదానందంగా భావించిన వాళ్ళలో మేము ఉన్నాం అంటే, అయ్యో అదేంటండి మీరు, చాలా సంతోషం అండి మీరు వచ్చారు, నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, మంచి విద్యావంతులు, ఆయనకు చాలా ఇష్టం విద్య, ఇదంతా విద్యావంతులు. ఇంత మునిపి ఏం చేసేవారు ఈ పోస్ట్లోకి రాకుండా, పోలీసులో జాయిన్ అంటే నేను లెక్చరర్గా, ఇంకేమండి చాలా ప్రొఫెసర్స్ అనమాట అన్నారు. ఆయన ఎంతంటే అసలు తాపీగా మామూలుగా తెలిసిన పరిచయమైన వ్యక్తితోటి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడారు.